హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఈరోజు కరెంట్ అఫైర్స్ 2025లో అత్యంత ఇంపార్టెంట్ టాపిక్ అయిన ర్యాంకింగ్, భారతదేశం యొక్క ర్యాంకింగ్ ఇండెక్స్ కోసం తెలుసుకుందాం. ఏ విభాగాలలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందో క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ SDG 2025లో ఇండియా ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఏ 99. మొదటి స్థానంలో ఫిన్లాండ్, రెండవ స్థానంలో స్వీడన్, మూడవ స్థానంలో డెన్మార్క్ దేశాలు నిలిచాయి. నెక్స్ట్, మేనేజ్మెంట్ ఎఫెక్టివ్నెస్ ఎవల్యూషన్ MEE జాతీయ ఉద్యానవనాల నిర్వహణ ఆధారంగా ప్రభావ మూల్యాంకనం 2020 నుంచి 2025వ సంవత్సరంలో ఏ రాష్ట్రము అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ సి, కేరళ. కేంద్ర పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మంత్రిత్వ శాఖ నిర్వహించిన నిర్వహణ ప్రభావ మూల్యాంకనం MEEలో జాతీయ ఉద్యానవనాల నిర్వహణలో కేరళ అత్యంత ప్రభావవంతమైన రాష్ట్రంగా ర్యాంక్ అనేది మొదటి స్థానంలో నిలిచింది. నెక్స్ట్, IMD యొక్క ప్రపంచ పోటీతత్వ ర్యాంకింగ్లో 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ డి, 41వ ర్యాంక్. మొదటి స్థానంలో స్విట్జర్లాండ్, రెండవ స్థానంలో సింగపూర్, మూడవ స్థానంలో హాంకాంగ్ దేశాలు నిలిచాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 నుంచి 2025లో వరుసగా 8వసారి భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఏ నగరం నిలిచింది? ఆన్సర్ డి, నోయిడా. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడా. ఇండోర్ నగరం అనేది వరుసగా 8 సంవత్సరాల పాటుగా ఈ నగరం అనేది మొదటి స్థానంలో నిలుస్తుంది. 3 లక్షల నుండి 10 లక్షల జనాభా విభాగంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలిచింది. రెండవ స్థానంలోని గుజరాత్ రాష్ట్రంలోని సూరత్, మూడవ స్థానంలోని నవీ ముంబై అనేది ఈ ర్యాంకులో మొదటి 3 స్థానాలను నిలుపుకున్నాయి. నెక్స్ట్, గ్లోబల్ పీస్ ఇండెక్స్ GPI 2025లో భారతదేశ యొక్క స్థానం? ఆన్సర్ సి, 115. మొత్తం 163 దేశాల్లో భారతదేశ యొక్క స్థానం ఎంత అంటే 115వ స్థానం. అలాగే 2024లో 116వ స్థానంలో నిలిచింది. ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది అంటే ఐస్లాండ్, రెండవ స్థానంలో ఐర్లాండ్, మూడవ స్థానంలో న్యూజిలాండ్ దేశం అనేది నిలిచింది. అలాగే చివరి స్థానం 163 దేశాలకు గాను ఈ నివేదిక ప్రకారం. అందులో చివరి స్థానం రష్యా. అలాగే 162 దాని ముందు స్థానం ఏది అంటే ఉక్రెయిన్ మరియు సూడాన్ దేశం. ఆసియాలో అయితే మొదటి స్థానంలో సింగపూర్ ఉంది, రెండవ స్థానంలో జపాన్ ఉంది. నెక్స్ట్, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? భారతదేశం యొక్క ర్యాంక్ 131. 148 దేశాల్లో చేపట్టిన ఈ సర్వేలో భారతదేశం అనేది 131 స్థానంలో నిలిచింది. ఈ సర్వే చేపట్టిన సంస్థ ఏదంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF. ఈ నివేదిక ప్రకారం మొత్తం 148 దేశాలలో భారత స్థానం ఎంత అంటే 131. ప్రపంచవ్యాప్తంగా పురుషులు మరియు మహిళల మధ్య అవకాశాలు మరియు సాధికారతతో అసమానతలను కొలవడం ఈ నివేదిక యొక్క ప్రాథమిక లక్ష్యం. ఈ నివేదిక ప్రకారం మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది అంటే ఐస్లాండ్, రెండవ స్థానంలో ఫిన్లాండ్, మూడవ స్థానంలో నార్వే, అలాగే చివరి స్థానంలో పాకిస్తాన్ దేశం అనేది నిలిచింది. నెక్స్ట్, క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్? ఆన్సర్ డి, 10వ ర్యాంక్. మొదటి 3 దేశాలు ఏవి అంటే డెన్మార్క్, నెదర్లాండ్, అలాగే యునైటెడ్ కింగ్డమ్. నెక్స్ట్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్? ఆన్సర్ ఏ, 38వ ర్యాంక్. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది అంటే స్విట్జర్లాండ్, రెండవ స్థానంలో స్వీడన్, మూడవ స్థానంలో యునైటెడ్ స్టేట్స్ అనేవి నిలిచాయి. నెక్స్ట్, కేరళ మరియు తమిళనాడులో మొదటిసారిగా నిర్వహించిన నీలగిరి తహర్ అనే జింక లెక్కలలో నమోదైన మొత్తం తహర్ల సంఖ్య ఎంత? ఆన్సర్ ఏ, 2668. కేరళలో 1365 మరియు తమిళనాడులో 1303 నీలగిరి తహర్లు మనకు కనిపిస్తాయి. నీలగిరి తహర్ను అంతరించిపోతున్న జంతువుగా IUCN అనేది రెడ్ లిస్ట్ జాబితాలో చేర్చింది. ఇది తమిళనాడు యొక్క రాష్ట్ర జంతువు ఏది అంటే నీలగిరి తహర్. నెక్స్ట్, IMD స్మార్ట్ సిటీ ఇండెక్స్ 2025లో
ప్రపంచంలోనే అత్యంత తెలివైన నగరాల జాబితాలో ఏ నగరం అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ డి జ్యూరిచ్, స్విట్జర్లాండ్ దేశంలోని జ్యూరిచ్ నగరం. స్మార్ట్ సిటీ అంటే తమ పౌరులకు పట్టణీకరణ వల్ల కలిగే ప్రయోజనాలను పెంచడానికి మరియు లోపాలను తగ్గించడానికి సాంకేతికను ఉపయోగించే పట్టణ వ్యవస్థ. రెండవ స్థానంలో ఏ దేశం ఉంది అంటే నార్వేలో ఓస్లో నగరం. అలాగే మూడవ స్థానంలో స్విట్జర్లాండ్లోని జెనీవా. భారతదేశంలో 104వ ర్యాంకును ఢిల్లీ నగరం అనేది సంపాదించుకుంది. 106వ ర్యాంకులో ముంబై, 109వ ర్యాంకులో హైదరాబాద్, అలాగే 110వ ర్యాంకులో బెంగళూరు నగరం అనేది స్మార్ట్ సిటీ హోదా అనేది దక్కించుకున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, నారీ 2025 జాతీయ వార్షిక నివేదిక మరియు మహిళా భద్రతా సూచిక ప్రకారం భారతదేశంలో మహిళలకు అత్యంత సురక్షితమైన నగరం. మొదటి స్థానంలో కోహిమా నిలిచింది. రెండవ స్థానంలో విశాఖపట్నం, అలాగే మూడవ స్థానంలో భువనేశ్వర్. జాతీయ మహిళా కమిషన్ ఎన్ఎంసి జాతీయ వార్షిక నివేదిక మరియు మహిళా భద్రతపై సూచిక విడుదల చేసింది. నారీ 2025 ప్రకారం కోహిమా అనేది మొదటి స్థానం అనేది ఆక్రమించుకుంది. నెక్స్ట్, హూరున్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2025 నివేదిక ప్రకారం భారతదేశం అనేది ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ సి మూడవ స్థానంలో నిలిచింది. నెక్స్ట్, మొదటి స్థానంలో యుఎస్ఏ, రెండవ స్థానంలో చైనా, మూడవ స్థానంలో భారతదేశం అనేది నిలిచింది. ఈ నివేదిక ప్రకారం భారతదేశంలో ప్రపంచంలో 7వ స్థానంలో నిలిచిన నగరం ఏది అంటే బెంగళూరు. అలాగే 22వ స్థానంలో ముంబై నగరం అనేది నిలిచింది. నెక్స్ట్, భారతదేశం 2024-2025 సంవత్సరంలో ప్రపంచ చేపల ఉత్పత్తిలో ఎన్నో స్థానంలో నిలిచింది? ఆన్సర్ బి 2వ స్థానంలో. మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది అంటే చైనా దేశం. నెక్స్ట్, గ్లోబల్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇండెక్స్ 2025లో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఏ 42వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో న్యూజిలాండ్, రెండవ స్థానంలో ఐర్లాండ్, మూడవ స్థానంలో బెల్జియం అనేవి నిలిచాయి. నెక్స్ట్, వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ 2025 ప్రకారం భారతదేశం ప్రపంచంలోనే ఆదాయ సమానత్వం పరంగా భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? ఆదాయ సమానత్వం పరంగా భారతదేశం అనేది 4వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో స్లోవేనియా, రెండవ స్థానంలో చెక్ రిపబ్లిక్. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025 ప్రకారం ఇండియా యొక్క ర్యాంక్ ఆన్సర్ సి 118వ ర్యాంక్. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రకారం మొదటి స్థానంలో ఫిన్లాండ్ దేశం అనేది ఉంది. రెండవ స్థానంలో డెన్మార్క్ అనేది ఉంది. మూడవ స్థానంలో నార్వే అనేది ఉంది. అలాగే ఆఖరి లాస్ట్ ప్లేస్లో ఆఫ్ఘనిస్తాన్ అనేది ఉంది. ఫిన్లాండ్ అనేది ఇది వరుసగా 8 సంవత్సరాల నుండి ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా నిలిచింది. భారత్ యొక్క స్థానం 118. నెక్స్ట్, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025లో 148 దేశాల్లో భారతదేశం 131 స్థానంలో ఉంది. అయితే మొదటి స్థానంలో నిలిచిన దేశం గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో మొదటి స్థానంలో ఐస్లాండ్ నిలిచింది. రెండవ స్థానంలో ఫిన్లాండ్, మూడవ స్థానంలో నార్వే. భారతదేశ స్థానం 131. అలాగే చిట్ట చివరిగా పాకిస్తాన్ దేశం అనేది 148వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2025 ప్రకారం ప్రపంచంలోనే అత్యంత జీవించడానికి అనుకూలమైన నగరం? ఆన్సర్ డి కోపెన్హగన్. ఇది డెన్మార్క్ దేశంలో ఉంది. రెండవ స్థానంలో ఆస్ట్రియాలో వియన్నా. అలాగే మూడవ స్థానంలో స్విట్జర్లాండ్ దేశంలోని జ్యూరిచ్ అనే నగరం. నెక్స్ట్ క్వశ్చన్, స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-2025 వరుసగా 8వసారి భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఏ నగరం ఎంపికైంది? ఆన్సర్ ఏ మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరం. వరుసగా 2017 నుంచి వరుసగా ఇండోర్ నగరం అనేది నెంబర్ 1 స్థానంలో నిలిచింది. అలాగే రెండవ స్థానంలో గుజరాత్లోని సూరత్ నగరం. మూడవ స్థానంలో మహారాష్ట్ర రాష్ట్రంలోని ముంబై నగరం. నెక్స్ట్, గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025 ప్రకారం భారతదేశ ర్యాంక్ ఎంత?
ఆన్సర్ సి 115. ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ ఫీస్ నిర్వహించిన సర్వే ప్రకారం భారతదేశ ర్యాంక్ ఎంత అంటే 115వ ర్యాంకు. ఐఈపీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ఆస్ట్రేలియాలో ఉంది. అలాగే మొదటి స్థానంలో ఐస్లాండ్, రెండవ స్థానంలో ఐర్లాండ్, అలాగే మూడవ స్థానంలో న్యూజిలాండ్ అనేవి నిలిచాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ ఈటీఐ శక్తి పరివర్తన సూచికలో భారతదేశం ఎన్నవ స్థానంలో నిలిచింది? ఆన్సర్ 71వ స్థానంలో నిలిచింది. ప్రపంచ ఆర్థిక వేదిక WEF సూచిక ప్రకారం 2025 నివేదికలో భారతదేశం అనేది 118 దేశాలలో 71వ స్థానంలో ఉంది. అలాగే వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం WEI యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే స్విట్జర్లాండ్లో ఉంది. అలాగే మొదటి స్థానంలో స్వీడన్, రెండవ స్థానంలో డెన్మార్క్ నిలిచాయి. నెక్స్ట్, క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025 ప్రకారం వాతావరణ మార్పు సూచిక 2025లో భారతదేశం యొక్క ర్యాంకు? ఆన్సర్ ఏ 7వ ర్యాంకు. CCPI 2025 సూచిక ప్రకారం భారతదేశం అనేది 7వ ర్యాంకులో నిలిచింది. అలాగే మొదటి స్థానంలో డెన్మార్క్, రెండవ స్థానంలో నెదర్లాండ్, మూడవ స్థానంలో యునైటెడ్ కింగ్డమ్ నిలిచాయి. నెక్స్ట్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ FDI 2025 రిపోర్ట్ ప్రకారం భారతదేశం అనేది ఎన్నో స్థానంలో నిలిచింది? ఆన్సర్ డి 15th ర్యాంక్. ప్రపంచ పెట్టుబడి నివేదిక 2025 ప్రకారం భారతదేశం అనేది 15వ స్థానంలో నిలిచింది. UNCTAD అన్కేటెడ్ ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన ప్రపంచ పెట్టుబడి నివేదిక 2025 ప్రకారం భారతదేశం 2024 ప్రకారం 27.6 బిలియన్ విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పొందింది. మొదటి స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఉన్నాయి, రెండవ స్థానంలో సింగపూర్, మూడవ స్థానంలో చైనా దేశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, QS బెస్ట్ స్టూడెంట్ సిటీస్ ర్యాంకింగ్ 2025 ప్రకారం ఉత్తమ విద్యార్థి నగరాల ర్యాంకింగ్లో మొదటి స్థానంలో నిలిచిన నగరం? ఆన్సర్ డి న్యూఢిల్లీ. నెక్స్ట్, 2024 to 2025 సంవత్సరంలో భారతదేశంలో బంగాళదుంపల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్రం? ఆన్సర్ ఏ గుజరాత్. నెక్స్ట్, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ WPFI 2025లో భారతదేశం యొక్క ర్యాంక్? ఆన్సర్ ఏ 151. మొదటి స్థానంలో నార్వే నిలిచింది, రెండవ స్థానంలో ఇస్టోనియా నిలిచింది, మూడవ స్థానంలో నెదర్లాండ్ నిలిచింది. ఈ సర్వే ప్రకారం 180 దేశాలకు గాను 180వ స్థానం అంటే చివరి స్థానంలో ఇరిత్రియా నిలిచింది. ఈ రిపోర్ట్ అనేది 180 దేశాల్లో పత్రికా స్వేచ్ఛ స్థాయిని అంచనా వేస్తుంది. దీనిలో రాజకీయ, ఆర్థిక, చట్టపరమైన లేదా భద్రత సంబంధించిన జోక్యం లేకుండా స్వతంత్రంగా నివేదించగల మీడియా సామర్థ్యాన్ని ఇది అంచనా వేస్తుంది. నెక్స్ట్, హూరన్ డెవలప్మెంట్ ఇండెక్స్ HDI 2025 నివేదిక ప్రకారం భారతదేశ యొక్క ర్యాంకు? ఆన్సర్ బి 130. ఈ సర్వే అనేది 193 దేశాలలో సర్వే చేస్తే భారతదేశ స్థానం ఎంత అంటే 130. మొదటి స్థానంలో ఐస్లాండ్, రెండవ స్థానంలో నార్వే నిలిచింది, మూడవ స్థానంలో స్విట్జర్లాండ్ దేశం అనేది నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆటోమొబైల్స్ తయారీదారిగా ఏ దేశం నిలిచింది? ఆన్సర్ డి భారతదేశం. మొదటి స్థానంలో చైనా, రెండవ స్థానంలో US, మూడవ స్థానంలో ఇండియా అనేది. నెక్స్ట్, ప్రపంచంలో అత్యంత సంపన్న నగరాల నివేదికలో భారతదేశంలో అత్యంత సంపద అయిన నగరంగా ఏది నిలిచింది? ఆన్సర్ డి ముంబై. ప్రపంచంలో పోల్చితే ముంబై అనేది 27వ స్థానంలో నిలిచింది. ప్రపంచంలో మొదటి స్థానంలో న్యూయార్క్ సిటీ అనేది, రెండవ స్థానంలో USAలోనే ది బే ఏరియా, అలాగే మూడవ స్థానంలో జపాన్ దేశంలో టోక్యో నగరం. నెక్స్ట్ క్వశ్చన్, స్టార్టప్ 2025 ప్రపంచంలో టాప్ 10 నగరాల జాబితాలో ఏ నగరం అగ్రస్థానంలో నిలిచింది? ఆన్సర్ ఏ శాన్ ఫ్రాన్సిస్కో. రెండవ స్థానంలో న్యూయార్క్, మూడవ స్థానంలో లండన్. భారతదేశంలో టాప్ 10 నగరాల జాబితాలో బెంగళూరు అనేది 10వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, 2025వ సంవత్సరంలో ప్రధాన ఓడరేవుల్లో సరుకు రవాణాలో అగ్రస్థానంలో ఉన్న భారతీయ ఓడరేవు? ఆన్సర్ డి పారాదీప్ ఓడరేవు. ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న పారాదీప్ ఓడరేవు. అలాగే రెండవ స్థానంలో గుజరాత్ రాష్ట్రంలో కండ్లా నిలిచింది.
మూడవ స్థానంలో మహారాష్ట్ర రాష్ట్రంలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అనేది నిలిచింది. నెక్స్ట్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025లో భారతదేశ స్థానం ఆన్సర్ 14. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025లో ఐఈపి ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ నివేదిక ప్రకారం భారతదేశం అనేది 14వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో బర్కినో ఫాసో, 2వ స్థానంలో పాకిస్తాన్, 3వ స్థానంలో సిరియా దేశాలు నిలిచాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రీ స్పీచ్ 2025 విడుదల చేసిన గ్లోబల్ సర్వే ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంకు ఆన్సర్ డి 24వ ర్యాంక్. మొదటి స్థానంలో నార్వే, 2వ స్థానంలో డెన్మార్క్, 3వ స్థానంలో స్వీడన్ దేశాలు నిలిచాయి. నెక్స్ట్ క్వశ్చన్, స్టాండ్ ఫర్ ఏఐ ఇండెక్స్ 2025 నివేదిక ప్రకారం భారతదేశ ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఏ 7th ర్యాంక్. మొదటి స్థానంలో ఏ దేశం నిలిచింది అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, 2వ స్థానంలో చైనా, అలాగే 3వ స్థానంలో యూకే యునైటెడ్ కింగ్డమ్ నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, సిసిపిఐ క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025 నివేదిక ప్రకారం భారతదేశ స్థానం ఆన్సర్ బి 10వ స్థానం. సిసిపిఐ వాతావరణ మార్పు పనితీరు సూచిక అగ్రస్థానంలో డెన్మార్క్ ఉంది. అలాగే నెదర్లాండ్ దేశం అనేది 2వ స్థానంలో ఉంది. 3వ స్థానంలో యునైటెడ్ కింగ్డమ్ అనేది 3వ స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, నామోడ్ పాస్వర్డ్ ఇండెక్స్ 2025 ప్రకారం భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ డి 148వ ర్యాంకు. నామోడ్ పాస్వర్డ్ ఇండెక్స్ ప్రకారం మొదటి 3 దేశాలు ఐర్లాండ్, లక్సెంబర్గ్, అలాగే స్విట్జర్లాండ్. నెక్స్ట్, భారతదేశంలో ప్రసూతి మరణాలపై నివేదికను 2025లో ఐక్యరాజ్య సమితి యొక్క ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ ఏ, బి, సి పైవన్నీ కరెక్టే. యుఎన్, యునిసెఫ్, అలాగే WHO. ఐక్యరాజ్య సమితి ప్రసూతి మరణాల నివేదికను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. ప్రసూతి మరణం అంటే గర్భధారణ సమయంలో లేదా ప్రసవ సమయంలో లేదా ప్రసవించిన 42 రోజుల్లో మరణిస్తే దానిని ప్రసూతి మరణంగా పరిగణిస్తారు. 2003లో భారతదేశంలో సగటున 52 ప్రసూతి మరణాలు నమోదయ్యాయి. అలాగే 2000 నుంచి 2023 మధ్య ప్రపంచవ్యాప్తంగా 40% మరణాలు రేటు నమోదైంది. ప్రసూతి మరణాలలో మొదటి ప్లేస్లో ఉన్న 3 దేశాలు, 1 నిగేరియా, 2 ఇండియా మరియు డెమోక్రేటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, అలాగే 3 పాకిస్తాన్. నెక్స్ట్, ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఢిల్లీ ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ సి 9th ప్లేస్. ఏసిఐ ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం మొదటి స్థానంలో యుఎస్ఏ, అలాగే 2వ స్థానంలో దుబాయ్, అలాగే 3వ స్థానంలో కూడా యుఎస్ఏలో నిలిచింది. మొదటి స్థానంలో యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని జాక్సన్ అట్లాంటా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిలిచింది. 2వ స్థానంలో యుఏఈలో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిలిచింది. అలాగే 3వ స్థానంలో ఫోర్త్ వర్త్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డల్లాస్ అనేది నిలిచింది. నెక్స్ట్, హూరున్ బిలియనీర్స్ లిస్ట్ 2025 ప్రకారం భారతదేశం యొక్క ర్యాంకు. భారతదేశం అనేది హ్యూరన్ బిలియనీర్స్ లిస్ట్లో 3వ స్థానంలో నిలిచింది. 3వ స్థానంలో భారతదేశంలో ఏ ఫ్యామిలీ నిలిచింది అంటే ముఖేష్ అంబానీ ఫ్యామిలీ. అలాగే మొదటి స్థానంలో యుఎస్ఏ, 2వ స్థానంలో చైనా, 3వ స్థానంలో ఇండియా నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, సిప్రి నివేదిక 2025 ప్రకారం ప్రపంచంలో ఆయుధ దిగుమతిదారుల్లో భారతదేశ స్థానం ఆన్సర్ బి 2వ స్థానం. మొదటి స్థానంలో ఉక్రెయిన్ అనేది ఉంది, 2వ స్థానంలో ఇండియా అనేది ఉంది, 3వ స్థానంలో ఖతర్ అనేది ఉంది. నెక్స్ట్, భారతదేశంలో మొదటిసారి నిర్వహించిన గంగా నది డాల్ఫిన్ సర్వేలో అత్యధిక సంఖ్యలో నమోదు చేసిన రాష్ట్రం. డాల్ఫిన్ సంఖ్యను అత్యధికంగా నమోదు చేసిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్, 2వ స్థానంలో బీహార్, 3వ స్థానంలో పశ్చిమ బెంగాల్. నెక్స్ట్, ఆసియా రిచెస్ట్ బిజినెస్ ఉమెన్ 2025లో భారతదేశ అత్యంత ధనిక మహిళ ఎవరు? ఆన్సర్ ఏ, రోషిని నాదల్ మల్హోత్రా. ఈవిడ హెచ్సిఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు అయిన శివన్ నాదల్ కుమార్తె అయిన రోషిని నాదల్ మల్హోత్రా మొదటి స్థానంలో నిలిచారు. ప్రస్తుతం రోషిని నాదల్ మల్హోత్రా హెచ్సిఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్గా పనిచేస్తున్నారు.
నెక్స్ట్ క్వశ్చన్ 2025లో ప్రపంచంలో రెండవ అతిపెద్ద రోడ్ నెట్వర్క్గా ఏ దేశం అవతరించింది? రెండవ అతిపెద్ద రోడ్ నెట్వర్క్గా ఇండియా అనేది అవతరించింది. మొదటి స్థానంలో యుఎస్ఏ, రెండవ స్థానంలో భారతదేశం, అలాగే మూడవ స్థానంలో చైనా అనేది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ సింక్రోనస్ వల్చర్ సర్వే 2025 ప్రకారం భారతదేశంలో ఏ రాష్ట్రంలో రాబందుల పెరుగుదల ఎక్కువగా ఉంది? ఆన్సర్ డి తమిళనాడు. 157 రాబందులతో తమిళనాడు అనేది మొదటి స్థానంలో, రెండవ స్థానంలో కేరళ 125 రాబందులతో ఉంది, అలాగే మూడవ స్థానంలో కర్ణాటక అనేది ఉంది. నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అటవీ శాఖ 2025 నివేదిక ప్రకారం పశ్చిమ బెంగాల్లో గల ఒక కొమ్ము ఖడ్గ మృగాల సంఖ్య ఆన్సర్ బి 392. మొదటి స్థానంలో అస్సాం అనేది 2600 కంటే ఎక్కువగా ఒక కొమ్ము ఖడ్గాలతో మొదటి స్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో వెస్ట్ బెంగాల్, మూడవ స్థానంలో ఉత్తరప్రదేశ్ అనేది ఉంది. అస్సాంలో ఏ జాతీయ పార్కులో 2600 ఖడ్గ మృగాలు ఉన్నాయి అంటే కజిరంగా నేషనల్ పార్కులో. నెక్స్ట్ ప్రపంచంలో అత్యధికంగా పాలు ఉత్పత్తి చేసే దేశంలో మొదటి స్థానంలో ఉన్న దేశం, మొదటి స్థానంలో ఇండియా అనేది ఉంది. రెండవ స్థానంలో అమెరికా, మూడవ స్థానంలో చైనా దేశాలు ఉన్నాయి. నెక్స్ట్ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 ప్రకారం భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది? ఆన్సర్ డి 4వ స్థానం. నెక్స్ట్ క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ 2025లో భారతదేశంలో ఏ స్థానం నిలిచింది అంటే భారతదేశం అనేది 25వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో అమెరికా దేశం నిలిచింది, రెండవ స్థానంలో ఇంగ్లాండ్ దేశం నిలిచింది, మూడవ స్థానంలో జర్మనీ దేశం నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ 2025లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? అగ్రస్థానంలో ఏ దేశం ఉంది అంటే యుఎస్ఏ ఉంది. టెక్నాలజికల్ ఇన్నోవేషన్లో భారతదేశం యొక్క ర్యాంకు 9వ ర్యాంకు. మొదటి స్థానంలో యుఎస్ఏ, రెండవ స్థానంలో చైనా, మూడవ స్థానంలో సౌత్ కొరియా ఉన్నాయి. నెక్స్ట్ హూరన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025 టాప్ 10 ధనవంతుల మహిళల జాబితాలో చోటు దక్కించుకున్న మొదటి భారతీయ మహిళ ఆన్సర్ బి రోషిని నాదల్ మల్హోత్రా. మొదటి స్థానంలో యుఎస్కి చెందిన అలిస్ వాల్టన్, అలాగే రెండవ స్థానంలో ఫ్రాన్స్ దేశానికి చెందిన ఫ్రాన్సిస్ బెటర్కోట్ మేయర్స్, అలాగే యుఎస్, అలాగే మూడవ స్థానంలో జూలియా కోచ్ అండ్ ఫ్యామిలీ. నెక్స్ట్ గ్రేట్ బ్యాక్యార్డ్ బర్డ్ అత్యధిక సంఖ్యలో పక్షి జాతులను నమోదు చేసిన భారతీయ రాష్ట్రం ఆన్సర్ డి పశ్చిమ బెంగాల్. 543 పక్షి జాతులతో పశ్చిమ బెంగాల్ అనేది మొదటి స్థానంలో, రెండవ స్థానంలో ఉత్తరాఖండ్ అనేది రెండవ స్థానంలో, మూడవ స్థానంలో అస్సాం అనేది మూడవ స్థానంలో ఉంది. అలాగే భారతదేశంలో అత్యధిక రాబందుల సంఖ్య ఉన్న రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్. నెక్స్ట్ జనవరి 2025లో విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతదేశంలో సైబర్ దాడుల పరంగా ఎన్నవ స్థానంలో ఉంది? సైబర్ దాడుల పరంగా భారతదేశం అనేది 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో యునైటెడ్ స్టేట్స్ అని ఉన్నాయి, మూడవ స్థానంలో ఇజ్రాయెల్ అనేది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2025 ప్రకారం భారతదేశం అనేది ఎన్నో ర్యాంకులో ఉంది? ఆన్సర్ ఏ 6వ ర్యాంకులో. మొదటి స్థానంలో డొమినికా, రెండవ స్థానంలో చైనా, మూడవ స్థానంలో హాండ్రసస్ అనేది సైబర్ దాడుల పరంగా మొదటి 3 దేశాలు. భారతదేశం 6వ స్థానంలో ఉంది. నెక్స్ట్ హూరన్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఏ 3వ ర్యాంకు. మొదటి స్థానంలో అమెరికా అనేది ఉంది, రెండవ స్థానంలో చైనా, మూడవ స్థానంలో ఇండియా అనేది ఉంది. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో యూనికార్ స్టార్టప్స్లో ఉన్న నగరాలలో బెంగళూరు అనేది ప్రపంచవ్యాప్తంగా 7వ స్థానంలో ఉంది, అలాగే ముంబై అనేది 22వ స్థానంలో నిలిచింది. యూనికార్న్ స్టార్టప్ అంటే 1 బిలియన్ లేదా అంతకంటే ఎక్కువ విలువ కలిగిన ప్రైవేట్ కంపెనీని యూనికార్న్ స్టార్టప్ అంటారు. స్టార్టప్ ప్రపంచంలో చాలా ఎక్కువ వాల్యుయేషన్ల పరంగా అరుదు కాబట్టి యూనికార్న్ అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ మేనేజ్మెంట్ ఎఫెక్టివ్నెస్ ఇవల్యూషన్ MAE 2022-2025
జాతీయ పార్కుల నిర్వహణలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఆన్సర్ డి కేరళ. మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది అంటే కేరళ. రెండవ స్థానంలో కర్ణాటక, మూడవ స్థానంలో పంజాబ్ రాష్ట్రాలు నిలిచాయి. నెక్స్ట్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచిక ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఆన్సర్ ఏ 99వ ర్యాంక్. ఎస్డిజి ర్యాంకింగ్లో మొదటి స్థానంలో ఫిన్లాండ్ అనేది ఉంది, రెండవ స్థానంలో స్వీడన్ అనేది ఉంది, మూడవ స్థానంలో డెన్మార్క్ దేశం అనేది ఉంది. 167 దేశాలలో ఈ నివేదిక ప్రకారం టాప్ 100లోకి మొదటిసారిగా టాప్ 100లోకి ప్రవేశించింది. నెక్స్ట్ ప్రపంచంలో వరుసగా 13వసారి వరల్డ్ ఎయిర్పోర్ట్ ర్యాంకింగ్లో అగ్రస్థానంలో నిలిచిన విమానాశ్రయం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ ఏ సింగపూర్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ సిఆర్ఈఏ 2025 జనవరి టు జూన్ వరకు అత్యంత కాలుష్యమైన నగరంగా భారతదేశంలో ఏ నగరం నిలిచింది? ఆన్సర్ డి బర్నిహాట్. ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే మేఘాలయ రాష్ట్రంలో ఉంది. రెండవ స్థానంలో న్యూఢిల్లీ అనేది నిలిచింది. మూడవ స్థానంలో హజీపూర్, బీహార్ రాష్ట్రంలో హజీపూర్ నిలిచింది. సిఆర్ఈఏ సెంటర్ ఫర్ క్లీన్ ఎయిర్ అండ్ ఎన్విరాన్మెంట్ రీసెర్చ్ ఈ నివేదిక ప్రకారం మేఘాలయ అనేది మొదటి స్థానంలో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ వాయు నాణ్యత విడుదల చేసిన సర్వే ప్రకారం భారతదేశంలో ప్రపంచంలో అత్యంత కలుషితమైన దేశాలలో భారతదేశం అనేది ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ డి 5వ స్థానంలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా అస్సాం సరిహద్దుల్లో ఉన్న మేఘాలయలోని బర్నిహాట్ నిలిచింది. ఢిల్లీ అనేది ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా నిలిచింది. ఇది వరుసగా 6 సంవత్సరాలుగా అత్యంత కాలుష్య రాజధానిగా నిలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ టీ బోర్డు డేటా ప్రకారం ప్రపంచ ఎగుమతుల్లో భారతదేశం 2వ స్థానంలో నిలిచింది. అయితే మొదటి స్థానంలో నిలిచిన దేశం కెనియా. నెక్స్ట్ ఏడిఆర్ నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యధిక ధనవంతుల ముఖ్యమంత్రి ఎవరు? ఏడిఆర్ నివేదిక ప్రకారం అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు. మొదటి స్థానంలో నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన 931 కోట్లతో మొదటి స్థానానికి ఆక్రమించారు. అలాగే చివరి స్థానంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 15 లక్షలతో చివరి స్థానంలో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక శక్తివంతమైన పాస్పోర్ట్ ఏది అంటే సింగపూర్. శక్తివంతమైన పాస్పోర్ట్ జాబితాలో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 85వ ర్యాంకు. నెక్స్ట్ క్వశ్చన్ గ్లోబల్ టూరిజం ఎకానమీస్ 2024-25 జాబితా ప్రకారం భారతదేశ స్థానం జీటీఈ ప్రకారం భారతదేశ స్థానం 8వ స్థానం. ది వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ WTTC ప్రపంచ పర్యాటక ఆర్థిక వ్యవస్థల జాబితా ప్రకారం భారతదేశం అనేది 8వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రెండవ స్థానంలో చైనా, మూడవ స్థానంలో జర్మనీ దేశాలు నిలిచాయి. నెక్స్ట్ కేర్గేజ్ రిపోర్ట్ 2025 ప్రకారం ప్రపంచంలో అరుదైన భూమి మూలకాల నిల్వలలో 8%తో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ సి 3వ స్థానం. మొదటి స్థానంలో చైనా, రెండవ స్థానంలో బ్రెజిల్, అలాగే మూడవ స్థానంలో ఇండియా అనేది నిలిచింది. నెక్స్ట్ మేనేజ్మెంట్ ఎఫెక్టివ్నెస్ అసైన్మెంట్ ఇండెక్స్ 2025 భారతదేశంలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? అగ్రస్థానంలో కేరళ అనేది ఉంది, రెండవ స్థానంలో కర్ణాటక రాష్ట్రం అనేది ఉంది, అలాగే మూడవ స్థానంలో పంజాబ్ రాష్ట్రం అనేది ఉంది.